హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి రాకెట్ నుంచి మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఉన్నాయి, అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేలాగా కూడా మనకైతే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఐఐటి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ కెరియర్స్ అని ఉంటుంది. కెరియర్స్లో వచ్చేసి జాబ్ ఓపెనింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, అందులో మనకి ఏంటంటే నాన్ టీచింగ్ పొజిషన్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి సెకండ్ వన్ అండి, రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ గ్రూప్ బి అండ్ సి నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో చేసి కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అది చూసి నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా మీరైతే డైరెక్ట్గా కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకునే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 27th ఫిబ్రవరిన మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్స్ పెడితే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. ఓకేనా, మెయిల్ కాదు, ఫీమేల్స్ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28th ఫిబ్రవరిన మనకైతే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 7th ఏప్రిల్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే గ్రూప్ బిలో ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అండి. ఓకేనా, ఈ గ్రూప్ బి వచ్చేసి అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూనియర్ ఇంజనీర్ సివిల్ చూసుకున్నట్టయితే మనకి డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ దానికి రిలవెంట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఓకేనా, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. గ్రూప్ సి వచ్చేసి మనకి ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓకేనా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వచ్చేసి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ అండి. దీనికి వచ్చేసి 11 పోస్టులు ఉన్నాయి. 11 కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. యూఆర్ వాళ్ళకి వచ్చేసి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 2. ఇక్కడ ఎస్టీ వాళ్ళకి 0 అని చెప్పేసి మీరు అప్లై చేయకూడదంటే చేయొచ్చు. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 4 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఓపెన్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ లెవెల్ 3 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్గా మీకు 35,000 వరకు గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండి. దీనికి టోటల్గా వచ్చేసి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, వేకెన్సీస్ అనేవి కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు. అవి ఒకసారి మీరు చెక్ చేయండి మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. సేమ్ పే స్కేల్ లెవెల్, అలాగే సేమ్ ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఇక్కడ స్టార్ ఇచ్చి దిస్ పోస్ట్ ఈజ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, మెయిల్ క్యాండిడేట్స్ నీ నాట్ టు అప్లై అని చెప్పి ఇచ్చారు కదా. అంటే అన్ని పోస్టులకు కూడా ఫీమేల్స్కేనేమో, మెయిల్ క్యాండిడేట్స్ కాదేమో అని అనుకుంటారు. అదేం కాదు. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి యాష్ ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి ఇదిగోండి, ఇది ఒక యాష్ సింబల్. అంటే ఏదైతే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉందో ఇది మాత్రమే ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకేనా, రిమైనింగ్ అన్నీ కూడా బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ నెంబర్ 2 వచ్చేసి ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే అప్లై చేసుకుంటారు అన్నమాట. ఓకేనా, అది దీని మీనింగ్ మాట. అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి, బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, బీఈ బీటెక్ అండ్ నెక్స్ట్ డిగ్రీ, డిప్లొమాలో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్లో చూసుకుందాం. ఓకేనా, డిగ్రీలో మీకు మెయిన్ సబ్జెక్ట్ అనేది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఈ 4గిట్లో ఏ ఒక్క స్ట్రీమ్ ఉన్నా సరే మీరు డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్తో అప్లై చేసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి వాళ్ళు కానీ, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈసీఈ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ ఈ వాళ్ళు కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, డిజైన్ వాళ్ళు కానీ, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ,
మెకానికల్ ఇంజినీరింగ్ వాళ్ళు గానీ, మెటలార్జీ ఇంజినీరింగ్ వాళ్ళు గానీ, ఎవ్వరైనా సరే ఓకేనా. ప్రాసెస్ ఇంజినీరింగ్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని బ్రాంచ్‌లు ఇచ్చారు. ఈ అన్ని బ్రాంచ్‌ల వాళ్ళు కూడా బీఈ, బీటెక్‌లో గానీ, డిప్లొమా గానీ చేసిన వాళ్ళు ఎవ్వరైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మీరు 10థ్ తర్వాత డిప్లొమా 3 ఇయర్స్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఇంటర్ తర్వాత బీఈ, బీటెక్ చేస్తే నేను అప్లై చేసుకోవచ్చు. లేదు ఇంటర్ తర్వాత డిగ్రీ చేశాను అనుకుంటే ఈ ఫీల్డ్స్‌లో ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్. ఓకేనా. అప్లికేషన్స్ అంటే ఏం లేదు. మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఓకేనా. ఎనీ డిగ్రీ అండి. బీఎస్సీ, బీకామ్, బీటెక్, నెక్స్ట్ వచ్చేసి బీఫార్మసీ, సీఏ, ఎనీ డిగ్రీ మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఒక్కటుంటే సరిపోతుంది. ఈ బ్రాంచ్‌తో సంబంధం లేదు. బట్ ఇక్కడ మీకు నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి గానీ ఎక్స్‌టర్నల్‌గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమి అవసరం లేదు. కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ అంటే ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ వీటిల మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి యూఆర్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి రూ. 500, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి రూ. 400 అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్ అండ్ ఐఐటీఆర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ అయితే ఏమీ లేదు. వాళ్ళకి జీరో. వాళ్ళైతే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ మోడ్ కూడా ఆన్‌లైన్‌లోనే పే చేయాలి. ఎటువంటి ఆఫ్‌లైన్‌లో కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ విల్ హావ్ టు పే అడిషనల్ ఫీ. అంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర డిగ్రీ ఉందండి. నేను డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. నేను దీనికి అప్లై చేస్తా. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్‌కి అప్లై చేస్తా. అలాగే ఇక్కడ కూడా డిగ్రీయే కదా! నేను జూనియర్ అసిస్టెంట్‌కి కూడా నేను అప్లై చేసుకుంటాను. ఓకేనా. రెండిటికి కూడా సెపరేట్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ అనుకోండి ఎటువంటి ఫీజు లేదు. దీనికి ఫీజు లేదు. దీనికి ఫీజు లేదు. రెండిట్లికి కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. ఎలిజిబిలిటీ ఉన్నవారు కూడా ఇది మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై త్రూ ఆన్‌లైన్ మోడ్ ఓన్లీ. ఓకేనా. మీకు ఆన్‌లైన్ మోడ్ మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. మనకిక్కడ ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు? 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఇక్కడ యాడ్ చేసుకున్నట్టయితే వాళ్ళు 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 27+3 ఎంత అండి? 30 ఇయర్స్. ఓకేనా. ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 27+10 ఎంత? 37 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ మాట. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మనకి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఎనీ టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా మీరు ఇక్కడ వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. లేదా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి పోస్టింగ్. మనకి చాలా మంది అడిగేది పోస్టింగ్ ఎక్కడొస్తదంటే మనకి మెయిన్ క్యాంపస్ అనేది. మనకి నోయిడాలో అయినా వస్తది. లేదంటే ఉత్తరాఖండ్‌లో అయినా మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. రిటర్న్ బేస్డ్ చేసుకొని మీకైతే రిక్రూట్‌మెంట్ అయితే తీస్తారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితేనే మీ ఈమెయిల్ ఐడీ ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే కిందకి స్క్రోల్ చేసుకొని డిడ్ నాట్ హావ్ ఎన్ అకౌంట్ అని ఉంది కదా! ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడ 2 సార్లు ఎంటర్ చేయండి. అండ్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని మొబైల్ నంబర్ ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసినట్టయితే వీళ్ళొక మెయిల్ ఐడీ అనేది మీకు పంపిస్తారన్నమాట. ఐదర్ ఇన్‌బాక్స్‌లోనే ఉంటుంది. లేదంటే స్పామ్‌లో కూడా చెక్ చేయండి. ఓకేనా. అందులో అయినా ఉంటుంది ఖచ్చితంగా. అది మీరు వెరిఫై చేసుకున్నట్టయితే మీరు ఏదైతే మెయిల్ ఐడీ ఇచ్చారో అండ్ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ 2 ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇది మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవేనండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే అన్ని మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను.